అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుకున్నాయి. చలో చూసేద్దాం పారి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. పార్టీ మారొద్దని పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్. ఇదేనేమో కాంగ్రెస్ పార్టీకి ఎండింగ్. తిట్టుకున్నంతసేపు తిట్టుకున్నారు, తీరా చూస్తే ఇద్దరు కూడా అన్నం తిన్నారు. దగ్గు మందులు నిషేధం, పోరలకు దాపితే విషాదం. అమ్మయ్య, మొత్తానికి దున్నపోతు పంచాయత్ తెగింది. గదే నుల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నువ్వు దున్నపోతాను తిట్టిన పంచాయత్ తెగింది అంటున్నా. తోటి మంత్రిని పట్టుకొని గంత పెద్ద మాట అల్కగా ఎట్లా అంటాడు? మనుషులను తిరవలేదా? ఎట్లా పడితే అట్లా తిడితే ఊకునే తానికి మాకు ఇచ్చేట్లేదా అన్నట్టు మాదిగా కులస్తులు మస్తు కోపం చేసిండ్రు. ఇదేదో కథ అడ్డం తిరిగి నిలువుత కాంగ్రెస్ పార్టీని కష్టాల పాలు చేస్తుంది అనుకున్నారో ఏమో. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ ను ఇంటికి పిలుచుకొని అడ్లూరి లక్ష్మణ్ ను లక్షణంగా క్షమాపణ కోరేటట్టు చేసిండు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు, నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు. మేమంతా కలిసిమెలిసి బతికిన వాళ్ళము, ఒకళ్ళని ఇంకోళ్ళు బాధ పెట్టాలా అనుకునేటోళ్ళం కాదు అన్నట్టు చెప్పిండు. ఇక ఇప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మనసులో ఉన్న బాధ మొత్తం దిగిపోయింది కావచ్చు. మరి లేకుంటే ఏంది, కరీంనగర్ జిల్లాల కలగల్పు ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నే దున్నపోతు అంటే దుఃఖం రాదా? ఇంకెవ్వల మాట అంటే ఇంత బాధపడేటోని కాదు అనుకున్నాడు కావచ్చు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఎప్పుడైతే క్షమించు అని పొన్నం అన్నాడో అందరు ఒక్క కాడిని కలిసి భోజనాలు చేసిండ్రు. గాదానికే ఫీల్ అయితే ఎట్లనే లక్ష్మణ్ అన్న అని పొన్నామంటే ఇంకెప్పుడు అట్లా అనుకుంటే నేను ఓర్చుకుని ఉండేటోని కావచ్చు. కానీ ఇప్పుడు మన మంత్రులం కదే, మళ్ళా నువ్వు అన్నది ఎక్కడనో కాదు మీడియా మైక్ల ముంగట అంటే డప్పు కొట్టి సాటింపు వేసినట్టు అయినాయే. పబ్లిక్ లో నేను మస్తు పలసగా అయితేనే అందుకే బాధ అనిపించింది అని మంత్రులు ఇద్దరు మాట్లాడుకున్నారు కావచ్చు. అగ చూడండి పక్క కూర్చొని పక్క నవ్వుకుంటే ఎట్లా తింటున్నారు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ ఓన్రీ తిట్టుకున్నా కొట్టుకున్నా ఎంబటే కలిసిపోయే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకే సాధ్యం కావచ్చు కదా. చిన్న పోరలు కస్స దగ్గుతున్నారని కాఫ్ సిరప్ తెచ్చి దాపిస్తున్నారా? అయితే ఈ ముచ్చట జరంత చెవులు పెద్ద చేసి వినాలే అయ్యవ్వలు. ఎంత తొందరగా తక్కువ అయితే అంత మంచిదని మెడికల్ షాపోలు ఇచ్చిందే తెచ్చి పోసేటోళ్ళు ఇంకింత పైలంగా ఉండాలి. దగ్గు మందుతోని పెద్ద ప్రమాదము, పిల్లలు పీనుగలవుతారట. అది దగ్గి పానాలు పోయేటట్టున్నాయని వచ్చిరాని టానిక్లు పోస్తే ఉన్న పానాలు ఉసిపోతాయట. అందుకే తెలంగాణ సర్కారు రిలీఫ్ అనే దగ్గు మందును, రెస్పిఫ్రేస్ టిఆర్ అనే దగ్గు మందులను రాష్ట్రంలో ఎక్కడ అమ్మొద్దని నిషేధం చేసింది. ఈ నడుమ ఔషధ నియంత్రణ ఏజెన్సీ 2 దగ్గు మందులలో కల్తీ జరిగిందని, వీటిని వాడితే ప్రమాదం 10 నిమిషాలల్లో ఇంటి ముంగట ఉంటుందని తేల్చిందట. అందుకే తెలంగాణ సర్కార్ తేరుకొని రెస్పిఫ్రేస్ టిఆర్ రిలీఫ్ అనే మందులను బొందల పోసినా పనికిరావని నిషేధం పెట్టింది. కాబట్టి ఇప్పటికైనా అయ్యవ్వలు ఆలోచన చేయుండ్రి. మెడికల్ షాపులు ఏది చేతిలో పెడితే దాన్ని పట్టుకొచ్చి పిల్లలకు మూతల కొద్ది దాపిచ్చుడు ఆపుండ్రి. డాక్టర్ చెప్పిన మందులనే వాడుండ్రి. సొంత వైద్యం చేసి పిల్లలను ఆగం చేసుకోకుండ్రి. రిలీఫ్, రెస్పిఫ్రేస్ టిఆర్ అనే మందులను యాది పెట్టుకొని వీటిని ముట్టకుండ్రి. లేకుంటే మీ పిల్లల భవిష్యత్ బర్బాద్ అవుతుందని అంటుండ్రు. దగ్గు మందుతో ప్రమాదం అని తెలిసిన వాళ్ళంతా. ఈ రోజులల్లా పార్టీలు మారుడంటే మంచినీళ్ళు తాగినంత ఈజీ. సిద్ధాంతాలు, పార్టీ జెండాలు, పద్ధతులు ఈ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పెద్ద పార్టీ లీడర్లే పార్టీలు మారి కండువాలు కప్పుకుంటున్నారు. మేమెంత అని వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత పార్టీలు మారితే మంచిగా ఉండదట. ఈ ముచ్చట ఎవరో ఉత్త లీడర్లు చెప్పిన ముచ్చట కాదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చే వార్నింగ్ ఇది. దాని గురించి మేము చెప్పుడు కాదు కానీ ఎమ్మెల్యే సాబ్ చెప్తున్నాడు. ఈయనరోసారి రేపు ఎంపీటీసీ టికెట్లు, సర్పంచులు టికెట్లు, జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరు గిట్లా ఎవరన్నా పార్టీ మారితే
తస్మాత్ జాగ్రత్త, మీ ఇంటి మీదకి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. పార్టీ మారితే మారిండు తీ అని ఇడిచిపెట్టే ముచ్చట లేదు, ఇంటికి వచ్చి మరి దాడి చేస్తాం, పార్టీ మారాలి అనే ఆలోచన ఉంటే ఇప్పుడే దాన్ని తీసేయండి అన్నట్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చి దాడి చేసుడు అది జరగని పనే అని భ్రమలాలు ఉండేరు. నేను ఒక్కసారి డిసైడ్ అయితే ఊకునేటోని కాదు అన్నట్టే గట్టిగా చెప్తున్నాడు. ఎందుకు సారు మీకు ఇంత కోపం వచ్చిందని అడిగితే, ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు, అది ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోకూడదని చెప్పి అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం. కేసీఆర్ గారి జెండా పవర్, అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుస్తున్నాం. కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మతోడే చెప్తున్నా, మజాక్ ఆడలేను. రేపు 1000 మంది తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు చేసి చెప్తా. ఇది కమలాపూర్ మండలికే కాదు, మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకి ఎవరికి ఇచ్చినా కూడా చెప్తా ఉన్నాం. అబ్బా తుక్కు కొట్టుడు అంటే మామూలు ముచ్చట కాదు. మళ్ళా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 1000 మందితో ఇంటి మీద పడితే ఎట్లుంటుందో ఊహించుకోండి అన్నట్టు సుస్సు వాడేటట్టు హెచ్చరిస్తుండు. మళ్ళా కౌశిక్ రెడ్డి కటౌట్ చాలా పెద్దగా ఉంటది, అదేదో సినిమాలో చెప్పినట్టు టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ను గుద్దినట్టు ఉండేటట్టే ఉన్నది. ఈ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోవాలనుకుంటే ఇప్పుడే తప్పుకోండి, అంతేగాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇంకొక అడికి పోతా అంటే మాత్రం ఊకునేది లేదని కొట్టక ముందే తుక్కు వేసినట్టు మాట్లాడిండు. ఈ దెబ్బతోని హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్లకు ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చినట్టున్నది అని అనుకుంటున్నారట అక్కడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి ఎన్నికల తర్వాత ఎంతమంది జంపింగ్ జపాంగ్లు అవుతారో, కౌశిక్ రెడ్డి ఎంతమంది ఇండ్ల మీద 1000 మందితో పోయి దాడి చేస్తాడు అనేది. అబ్బో బంగారం ధరలు గుణమండుతున్నాయి, ముట్టుకుంటే 3 సరోగం వచ్చినట్టే కరెంట్ షాక్ కొట్టినంత పనిచేస్తున్నది బంగారం. ఇప్పుడు వద్దు, ఇంకో 4 రోజులు ఆగితే ఏమన్నా ధరలు తగ్గొచ్చు అని ఇన్ని రోజులు ఆయన వాళ్ళ ఆశలను ఆగం చేస్తున్నాయి బంగారం ధరలు. రోజు రోజుకు పెరుగుకుంటా పైకే పోతున్నాయి. 3-4 ఏళ్ల కింద 40-50 వేలు ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కినంత పనిచేసింది. తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారానికి 1,25,000కు వాకిందంటే చిన్న ముచ్చట. నిన్న మొన్నటి దాకా ₹1,00,000 దాటిపోతే వాయ్యో వావో అని మొత్తుకున్నాం. మన మైక్ టీవీ ముచ్చట్ల వార్తలలో కూడా మస్తుగా చెప్పుకున్నాం. ప్రపంచ దేశాలు పెట్టుబడి మొత్తం బంగారం మీదనే పెడుతున్నాయి, ఎక్కువ తక్కువ కొని బ్యాంకులలో పెడుతున్నాయి. అందుకే ధరలు ఇంకింత పెరిగే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఇప్పుడే కొనుండ్రని కూడా చెప్పినాం. మరి ఎంతమంది ముందుగానే కొన్నారో ఏమో గానీ ఒకవేళ కొనుక్కుంటే మాత్రం మీరు అదృష్టవంతులేనబ్బా. బంగారం ముచ్చట ఇట్లుంటే నేనేం తక్కువ కాదు అన్నట్టు వెండి రేటు పెంచుకుంటా బంగారంతో పోటీ పడుతున్నది ధరలు పెంచుకున్నట్లా. కిలో వెండికి 1,56,000 ధర వలుకుతున్నదంటే వెండి కూడా జరంతా తొండి చేస్తున్నట్టే కదా. ఒక్క ఏడాదిలోనే సగం ధర పెరిగిందంటే బయటి దేశాలు బంగారం మీద ఏ తిరగ పెట్టుబడి పెడుతున్నాయో అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బంగారం మీద కాయసున్నోళ్ళు కొనుక్కుంటే మంచిది. తులం 1,50,000 2 లక్షలు అయిన తర్వాత చేతులు విసుక్కుంటే ఏం ఫాయిదా ఉండదు అని అంటుర్రు బంగారం వ్యాపారం చేసేటోళ్ళంతా. ఏమైతుంది ఎట్లా జరుగుతుందని తెలంగాణ బీసీలంతా హైకోర్టు ఇచ్చే తీర్పు కోసమే ఎదురు చూసిండ్రు. బుధవారం నాడు మొత్తం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని జీవో నంబర్ 9 తీసుకొచ్చింది కదా కాంగ్రెస్ సర్కారు. దాని మీద రెడ్డి జాగృతి తరపున వివేక్ రెడ్డి, మయూర్ రెడ్డి అనే లాయర్లు సర్కార్ జీవో మీద పిటిషన్ వేసిండ్రు. రిజర్వేషన్లు పెంచే ముందు ట్రిపుల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటది, దాని ప్రకారం ఒక కమిషన్ వేయాలి, జనాభా లెక్కలు సేకరించాలి, తర్వాత ప్రజల అభిప్రాయాలు సేకరించాలి, ఆ టైంకని రిజర్వేషన్లు ఖరారు చేయాలి. కానీ అదేం చేయలేదు తెలంగాణ సర్కార్ అన్నట్టు వాదనలు వినిపించిండ్రు. ఇక అటు సర్కార్ నుంచి అభిషేక్ సింఘ్వి అనే లాయరు ప్రభుత్వ జనాభా లెక్కించేదానికి కమిషన్ వేసింది, సర్వే చేసింది, అన్ని తీర్ల డాటా సేకరించింది, చేయాల్సిన పద్ధతులన్నీ చేసింది అని వాదిచ్చిండట. తర్వాత అటు తరపు వకీలు వాదనలు చెప్పుకుంటా సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించొద్దు అని ఎన్నోసార్లు చెప్పింది. అయినా ఎట్లా రిజర్వేషన్లు పెంచుతారు, 42% రిజర్వేషన్లు ఇస్తారని చెప్పిండ్రు, అది 50% దాటిపోతున్నదని గట్టిగా వాదించిండ్రట. ఇటుపక్క అభిషేక్ సింఘ్వి రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. 50% రిజర్వేషన్లు మించొద్దంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లతోటి కలిపి 60% అవుతున్నాయి. అంటే అది 50% అనేది దాటినట్టే కదా. అది ఓకే అయినప్పుడు ఇది ఎందుకు ఓకే కాదు అని గట్టిగానే చెప్పిండట. ఇటు నుంచి వాళ్ళు అటు నుంచి వీళ్ళు 42% రిజర్వేషన్ల మీద తప్పని ఒగలు,
ఒప్పని ఇంకొకరు జోరుగానే వాదించిండ్రట. ఇక నడుమిట్ల హైకోర్టు కూడా వాళ్ళను వీళ్ళను ప్రశ్నలు అడిగింది. గవర్నర్ చేతిలో చట్ట సవరణ బిల్లు ఉండగా సర్కార్ జీవో ఎట్లా రిలీజ్ చేస్తుంది, జనాభా గణాంకాల మీద పబ్లిక్ నుంచి అభిప్రాయాలు సేకరించిండ్రా అనే ప్రశ్నలు వేసింది. ఇట్లా పొడుగుత వాదనలు ప్రతివాదనలు జరుగుతుంటే ఎటు తేల్చకుండానే వాదనలను రేపెట్టికి వాయిదా వేసింది. చాలా మంది బీసీలు మాత్రం మాకు రిజర్వేషన్లు వచ్చేటట్టు వాదనలు ఉన్నాయని అనుకుంటారట. మరి ఏం జరుగుతుందో అనేది ముందు ముందే చూడాలి. సో షిరాదిలా నేను పట్టుకొస్తే ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మైక్ టీవీ ముచ్చట్లు.